హలో అండి, వెల్కమ్ టు నేటివ్ లైఫ్ స్టైల్. దిస్ ఇస్ జీవీఎన్జే. ఈరోజు మీకు ఒక స్పెషల్ ఈవెంట్ చేయబోతున్నాను. అది ఏమిటంటే, మాకు సమ్మర్లో బాగా వెజిటేబుల్స్ పెరుగుతాయండి. బాగా టమాటోస్ అని అన్ని రకాల కూరగాయలు బాగా పెంచుకుంటారు సమ్మర్లో. ఓకే, ఇక్కడ గార్డెనింగ్ కూడా బాగా చేస్తారు. సో అది ఒక గార్డెనింగ్లో ఇది ఒక టమాటోస్ ఒక పార్ట్ అన్నమాట. ఎందుకు నేను టమాటోస్ చూపిస్తున్నానంటే, మాకు సమ్మర్లో బాగా పండుతాయి కాబట్టి వింటర్లో పండవండి, మాకు కూరగాయలు పండవు. ఎందుకంటే మంచు బాగా పడుతుంది, చెట్లన్నీ ఎండిపోతాయి. సో ఆ 6 months వరకు మాకు కూరగాయలు రావు. సో అలాంటప్పుడు మేము ఏం చేస్తామంటే టమాటోస్ క్యానింగ్ చేసుకుంటాము. ఎందుకు చేసుకుంటాం? ఫ్రెష్గా ఆ టేస్ట్ రావాలని మేము క్యానింగ్ చేసుకుంటాం అన్నమాట టమాటోస్. సో ఈరోజు ఆ టమాటోస్ ఎలా చేయాలో మీకు నేను చేసి చూపిస్తాను, సరేనా? ఓకే, చూడండి. ఫస్ట్ వాటర్ తీసుకోవాలి. ఇట్లా బౌల్లో తీసుకొని మనం ఏం చేయాలంటే 2 tablespoon సాల్ట్ ఇలా వేసుకోండి. 2 tablespoon వేసుకున్నాక టమాటో ఇలా పెట్టండి. టమాటో ఇలా పెట్టేసి ఇలా కడిగేసేయండి శుభ్రంగా. అప్పుడు అదే కాకుండా కొంచెం సోప్ కూడా తీసుకుంటాను నేను, ఎందుకంటే సోప్ కూడా తీసుకొని ఇదిగోండి సోప్తో కూడా శుభ్రంగా టమాటోస్ కడుగుతాను. ఎందుకంటే ఈ స్టోరేజ్ ఉంటాయన్నమాట. మాకు 6 months వరకు లేకపోతే 1 year వరకు కూడా ఉంటాయండి టమాటోస్. స్టోర్ చేసుకొని పెట్టుకుంటాము. ఇలా చూసారా, క్లీన్గా కడిగేస్తాను. ఇలా కడిగేసేసి ఒక్కొక్కటి ఇక్కడ పెట్టుకుంటాను అన్నమాట అండి. తర్వాత నెక్స్ట్ టమాటోస్ వేస్తాను. ఇలాగ వేస్తానండి, అన్నీ ఫుల్గా వేస్తాను. ఇట్లా వేసేసి ఇంకా కొంచెం సోపు, అంటే అయిపోతూ ఉంటుంది కదా, సోపు పైన వేసుకొని ఇలా రబ్ చేసుకుంటా ఉండండి చక్కగా. ఎందుకంటే ఈ గార్డెన్లో ఉంటాయి కాబట్టి ఇదిగో చూసారా, ఇలాంటిదంతా మురికంతా పోతుంది అన్నమాట. వెల్కమ్ బ్యాక్ అండి. చూడండి, ఇప్పుడు నేను టమాటోస్ నేను కడిగి చూపించాను కదా. దాని తర్వాత మాకు బాటిల్స్ ఇక్కడ ఇలా దొరుకుతాయండి. మేము బాటిల్స్ ఏంటంటే క్యానింగ్ చేసే బాటిల్స్ అంటారు వీటిని. ఈ బాటిల్స్ తెచ్చుకుంటాము. ఈ బాటిల్స్ ఏం చేయాలంటే ఇది శుభ్రంగా కడిగాలండి. ఇది శుభ్రంగా కడిగి పెట్టాను అన్నమాట నేను. సో ఇది కడిగినాక ఈ బాటిల్ని లిడ్ ఇలా తీసేసేసి, ఈ లిడ్స్ ఉన్నాయి కదండి, ఈ లిడ్స్ని ఏం చేయాలంటే ఇదిగోండి ఇలా ఇక్కడ వేయాలండి. లిడ్ తీసేసి ఏం చేశానంటే ఇదిగోండి హాట్ వాటర్లో ఇట్లాగా ఇది బాయిల్ అవ్వాలన్నమాట. ఇట్లాగా బాయిల్ అవ్వాలి హాట్ వాటర్లో. అప్పుడు మనం ఈ బాటిల్ని తీసుకొని ఇట్లాగా ఇదిగోండి హాట్ వాటర్ ఉంది చూసారా, ఇక్కడ హాట్ వాటర్ బాయిల్ చేస్తున్నాను నేను. ఆ హాట్ వాటర్ బాయిల్ చేసే దాంట్లో ఇది ఇట్లా వేసేసేయండి. ఇది ఇట్లా వేసే ఏమవుతుందంటే స్టీమ్ అవుతుంది అన్నమాట ఇది. ఓకే, హాట్ వాటర్లో ఏం జర్మ్స్ ఉన్నా ఏమున్నా చచ్చిపోతాయండి. ఇదిగో చూడండి, ఈ బాటిల్స్ నేను ఎలా వేసాను. ఓకే, యూ హ్యావ్ టు హోల్డర్ పట్టుకొని ఇలా చేసుకోండి, ఎందుకంటే చెయ్యాలండి. కానీ ఇండియాలో మీకు దొరుకుతాయండి, ఫ్రెష్గా దొరుకుతాయి టమాటోస్. మాకు ఇక్కడ దొరకవు కాబట్టి ఫ్రెష్గా ఉండటానికి మేము ఇలాగ టమాటోస్ ఇలా బాయిల్ చేస్తాను, స్టీమ్ చేస్తాను. బాటిల్స్ని స్టీమ్ చేశాక ఈ బాగా మరిగాక తర్వాత అవన్లో పెడతాను అన్నమాట. సో కదండి, ఆ బాయిల్ చేసిన బాటిల్స్ని నేను ఇది చాలా 170 హీట్లో పెడతాను అన్నమాట. హీట్లో పెట్టి బాటిల్స్ అన్నీ అట్లా లైన్గా పెడతాను. అది పెట్టినప్పుడు మీకు చూపిస్తాను. ఓకేనండి, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను టమాటోస్ అన్నీ కడిగేసాను. ఓకే, వాటరు బాయిల్ అవుతుంది. ఇక్కడ చాలా వేడిగా ఉంది వాటరు. ఇదిగో చూడండి ఎలా బాయిల్ అవుతుందో. ఇవ్వండి టమాటోస్ అన్నీ వాష్ చేశాను అన్నమాట ఇట్లాగా. ఓకే, ఇవన్నీ వాష్ చేశాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక్కొక్క టమాటోని తీసుకొని ఈ హాట్ వాటర్ బాయిల్ అవుతుంది చూసారా, జాగ్రత్తగా అలా వేసేసేయండి. ఇట్లా ఒక్కొక్కటి వేసేసేయండి, హాట్ వాటర్లో వేసేసేయండి. ఇలా చిన్నగా వేయండి. జాగ్రత్త అండి, వాటర్ పైకి వస్తుంది. మనం బరువు కిందకి వేస్తూ ఉంటుంటే వాటర్ పైకి వస్తూ ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా ఉండండి మీరు, సరేనా? సో ఇది చాలు, ఇది మనకి ఎక్కువైపోతుంది. సో అది అలా బాయిల్ అవుతున్నప్పుడు అది దీని మీద క్రాక్ వస్తుంది అన్నమాట. అది మీకు చూపిస్తాను వచ్చినప్పుడు. దాంట్లో కూడా వాటర్ బాయిల్ అవుతుంది కదా, ఇందులో కూడా వేసేద్దాం టమాటోస్.
సారీ, చూడండి చిన్నగా వేసేసేయండి. చాలా బాయిల్ అవ్వాలండి, వాటర్ బాయిల్ అవుతేనే తొందరగా క్రాక్ వస్తుంది అన్నమాట. క్రాక్ వచ్చినప్పుడు మనం తీసేయాలి. చూసారా, గాడ్ బ్లెస్డ్ అండి. ఇవన్నీ దేవుడు సృష్టించినవి అన్నమాట. చూడండి, సో ఇట్లా చూసారా ఎలా వేసానో నేను. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ ఉంది కాబట్టి నేను ఏం చేస్తానంటే కొంచెం వాటర్ తీసేసి ఆ లిడ్స్ ఉన్నాయి కదండి, ఆ లిడ్స్లో పోసేసుకోండి ఇట్లా. అప్పుడు అట్లా పోసేసుకోండి. హాట్ వాటర్ అనేది చాలా అట్లా పోసేసుకోండి. ఇట్లా పోసుకుంటే అప్పుడు మనం ఇంకా కొన్ని టమాటోస్ వేసుకోవచ్చు అన్నమాట ఇందులో. ఓకే, చూడండి టమాటోస్ ఇట్లా బాయిల్ అవుతున్నాయి కదండి. ఇప్పుడు చూడండి క్రాక్ రావాలని చెప్పాను కదా, మీరు క్రాక్ చూసారా ఎలాగొచ్చిందో. అలా వేడి వేడి నీళ్ళల్లో క్రాక్ రాగానే ఇలా పైకి తీసేయాలండి. ఇలా వెంటనే తీసేయాలి. తీసేసి ఇట్లా బౌల్లో వేసుకోండి. చిన్న ట్రాష్ బ్యాగ్ ఇలా పెట్టుకోండి, ఎందుకంటే ఇది నేను పీల్ చేస్తాను అన్నమాట. పీల్ చేసి ఇందులో వేస్తాను. ఇప్పుడు ఇక్కడ కోల్డ్ వాటర్ నింపుకోండి. ట్యాప్ వాటర్ సన్నగా పెట్టుకొని కోల్డ్ వాటర్ అది అందులో పెట్టేసేసేయండి. అందులో పెట్టేసాక దాని తర్వాత ఓకే ఇలా ఉందండి. ఇదిగోండి ఇలా పీల్ తీసేసేయండి. చూసారా ఎలా వచ్చిందో. ఇలా తీసేసేయాలన్నమాట. తీసేసి ఇలా ట్రాష్ బ్యాగ్ పెట్టుకోండి, ఇక్కడ వేసేసేయండి. ఇదిగోండి ఇట్లా పీల్ చేసేసేయండి. ఇట్లా వేసేసేయండి. ఇలా వేసేసేయండి. శుభ్రంగా తీయాలండి, ఎందుకంటే ఏం ఉండకూడదు, లేకపోతే పాడైపోతుంది అన్నమాట. సో ఇదంతా ఇలా తీసేసి ఫస్ట్ ఏమున్నా సరే ఇలా తీసేసి అప్పుడు మీరు నైఫ్ తీసుకొని ఇది ఉంది చూసారా ఇట్లాగా హోల్డ్ చేసి జాగ్రత్త అండి, చేయి కట్ అవుతుంది. పెద్ద టమాటోస్ కదా, కొంచెం ముచ్చుకులాగా ఉన్నది తీసేయాలన్నమాట దీన్ని. ఇదిగోండి ఇలా చూసారా, ఈ ముచ్చుకున్నది తీసేసి మేక్ షూర్ యూ క్యాన్ రిమూవ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ బ్లాక్ థింగ్ అన్నమాట. ఇలా తీసేసేయండి. ఇలా తీసేసి చక్కగా నీట్గా ఉంచాలి. ఏ బ్యాక్ అండ్ ఫ్రంట్ కోర్ అంతా కట్ చేసేసేయండి ఇట్లాగా, అంటే ముచ్చుకులు అన్నమాట. కోర్ అంటే ముచ్చుకులు. చూసారా ఇలా శుభ్రంగా వాష్ చేసేసి చూసారా అంత క్లీన్గా తీసేసాను. చూసారా ఏమి స్కిన్ లేదు, ఏం లేదు. అప్పుడు ఇలా ఒక బౌల్ తీసుకొని ఇలాగా ఇలా 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 కట్ చేసేసి చిన్న చిన్న పీసెస్గా, మరి చిన్న అక్కర్లేదు, మీడియంగా ఇలా కట్ చేసేసి. ఓకే, నెక్స్ట్ చెప్తాను ఏంటో అండి. వెల్కమ్ బ్యాక్. చూడండి నేను టమాటోస్ ఇలా బాటిల్స్ ఎలా పెట్టానో చూడండి. ఇట్లాగా స్టీమ్ చేశాక బాటిల్స్ అవన్లో పెట్టాను అన్నమాట. ఓకే, టమాటోస్ అన్ని కోసేసి అది బాయిల్ అయ్యాక స్కిన్ అని తీసేసి ముక్కలుగా కోసేసి ఇందులో వేసాను. చూసారా ఇప్పుడు పొగలుగా ఎలా వస్తుందో, ఇలా వచ్చే వరకు ఆగుతానండి. ఓకేనండి. సో ఆ టమాటో బాయిల్ అవుతున్నప్పుడు ఇది చూడండి, ఇది ఫన్నల్ అన్నమాట. బాటిల్కి ఇలా పెట్టుకోవాలి. అది నేను అవన్లో ఉంచి బాటిల్ తీసి పెట్టేశానండి. టైం వేస్ట్ చేయకుండా వెంటనే చేయాలన్నమాట. ఇదేమో ఫిల్లింగ్ చేయడానికి టమాటో, ఇదేమో మ్యాగ్నెట్ అండి, లిడ్ తీసుకునేటప్పుడు చేయడానికి అన్నమాట. ఓకే, ఇది హోల్డర్. ఓకే, ఇప్పుడు చూడండి టమాటో ఎలా వేస్తానో చూడండి. ఓకే, ఇలా పట్టుకొని ఇలా వేసుకుంటానండి. ఓకే, ఇలా పట్టుకొని ఇలా వేసుకుంటాను, అంటే ఏది కింద డ్రాప్స్ అవ్వకుండా నీట్గా చేసుకుంటాను అన్నమాట. ఇలా పెట్టుకొని ఇలా వేసుకుంటా. ఆ బాటిల్ అంతా నింపుతానండి ఫుల్గా. చూడండి మరీ కాకుండా చూసుకోండి, ఎంత మూత పెట్టాలి కదా. సో నేను ఇలా చేస్తాను. చూడండి ఫుల్గా ఉంది కదా. ఇట్లా ఇట్లా అనేసి ఇలా పక్క పెట్టేసి ఒక టేబుల్ స్పూన్ క్వార్టర్కి కొంచెం సాల్ట్ పైన ఇలా వేస్తాను అన్నమాట. వేసేసి వెంటనే ఇది మ్యాగ్నెట్ స్టిక్ ఉంది కదండి, ఇది ఉందా కదా, అప్పుడు మనం ఏం చేయాలంటే ఇదిగోండి
మూత కవర్ చేసేది ఉంటుందన్నమాట. ఇది పెట్టుకుంటాను, ఇలాగా పెట్టుకుంటాను. ఓకే, చక్కగా. ఓకే, తర్వాత దానిపైన రింగు, అది టైట్నింగ్ చేయాలి కదండి, ఆ రింగ్ అన్నమాట. అలా పెట్టుకొని ఇదిగోండి, ఇదంతా ఇలా శుభ్రంగా తూడ్చేసి ఇలా చేసేసేయండి. ఇలా చేసేసి బాటిల్ ఇలాగా వేసుకొని ఇలా పెట్టండి, ఇలాగా ఫిల్ చేసుకొని బాటిల్స్ పెట్టండి. ఓకే, అవన్నీ చేశాక మళ్ళీ చూపిస్తాను. వెల్కమ్ బ్యాక్ అండి. అలా టమాటోస్ బాయిల్ అయ్యి బాటిల్లో వేసేవరకు ఇంత టైం పట్టింది నాకు. ఇప్పుడు చూడండి, టమాటోస్ క్యానింగ్ చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది మాకు. అందుకని 6 months మేము ఎక్కడ షాప్స్లోకి వెళ్ళి కొనకుండా ఎలాగో వాడుకుంటానండి టమాటోస్. మేము ఇలా క్యానింగ్ చేసుకొని ఇలా పెట్టుకుంటాను అన్నమాట బాటిల్స్. అప్పుడు ఇదిగో చూసారా ఇలా సిస్టమేటిక్గా బాటిల్స్ పెట్టాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మార్కర్ తీసుకొని డేట్ వేస్తానండి. ఈరోజు డేటు 7. వాట్స్ ద డేట్ టుడే? 7/27/25. సో నేను ఇలా డేట్స్ ఎందుకు వేసుకుంటానంటే దాని ప్రకారంగా నేను ఆ బాటిల్ వాడతాను అన్నమాట. ఓకే, కొన్ని బాటిల్స్ రేపు చేస్తాను అనుకోండి, రేపు డేట్ వేస్తాను, అంటే ఫస్ట్ ఏది వేసానో ఆ బాటిల్ వాడుకుంటాను అన్నమాట. ఓకే, ఇట్లాగా అన్ని డేట్స్ రాస్తానండి. అన్నిటికీ డేట్స్ రాసుకొని ఇలా క్యానింగ్ చేసుకొని తర్వాత బాక్స్లో, కార్డ్బోర్డ్ బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదండి. మీరు ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు, ఎక్కడ పెట్టక్కర్లేదు. ఓకే, చక్కగా కార్డ్బోర్డ్ బాక్స్లో పెట్టుకొని రూమ్లో డార్క్ ప్లేస్లో ఎక్కడ పెట్టినా పర్వాలేదు. ఓకే, ఈ చిన్న వీడియో మీకు టమాటో క్యానింగ్ వీడియో మీకు ఎలా చేసుకుంటామో మేము అది మీతో షేర్ చేసుకున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే, అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్కి తెలియని వాళ్ళకి అమెరికాలో మేము ఎలా చేసుకుంటామో క్యానింగ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. ఓకే, మీ అందరికీ చాలా థ్యాంక్స్ మా వీడియోస్ చూస్తున్నందుకు. ఓకే, బాయ్.